ఇట్లాగా మనము నేను ఇప్పుడు గార్డెన్ చేస్తాను కదా. గార్డెన్లో మనకి ఏమంటారు, కాటర్పిల్లర్ పురుగులు వస్తాయి కదా, బొంద పురుగులు అంటారు. అది వస్తే ఒకసారి నేను దాన్ని చంపలేకపోయాను తెలుసా. ఐ కుడెంట్ కిల్. అంటే అంటే మీరు చికెన్ నాన్ వెజ్ తినరు అంటే అది తింటాను, అది ముందు నుంచి ఉంది కదా, అది తింటాను. కానీ నేను ఆ పురుగుని చంపలేకపోయాను. ఆ పురుగు నా ప్లాంట్ని తినేస్తుంది తెలుసు నాకు. అయినా కూడా ఆ పురుగు నేను చంపలేకపోయాను. నేనేం చేసింది తెలుసా, ఇలాగ పుల్లతో ఇలా తీసి అలా పడేసాను అనమాట. అంటే ఐ కుడెంట్ ఈవెన్ కిల్ దట్. అంటే చూడండి, నేను ఎంత సెన్సిటివ్ అయిపోయి, నేను ఎంత ప్రేమ పెంచేసుకున్నాను వీటి మీద, నేను పురుగుల మీద వీటి మీద కదా. చాలా మారిపోయాను నేను అప్పుడు. అంటే ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. అంటే ఇది కదా అసలైన మన ఆస్తి, లేకపోతే ఇది కదా మన అసలైన దేవుడు. లేకపోతే హిందువులు అంటారు కదా పంచభూతాలని, ఎండ, వాన, వర్షం, గాలి, చెట్లు, ప్రకృతి అంతా. సో అలాగా వీటితో మనం ఎంత మమేకమైపోతే మనలో అంత మంచి ప్యూర్ హార్ట్ జనరేట్ అవుతుంది, మనలో అంతే పీస్ మనలో స్టార్ట్ అవుతుంది అని ఆయన చెప్పినప్పుడు నేనైతే కనెక్ట్ అయ్యానండి. నిజం చెప్తాను, నేనైతే కనెక్ట్ అయిపోయాను. అప్పటి నుంచి నాకు చెట్ల మీద చాలా ప్రేమ. అప్పటి నుంచి అంటే అంత ముందు కూడా ఉంది, ఎందుకంటే మేము వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ చెప్పాను కదా. చిన్నప్పుడు బాగానే మేము చెరువుల్లోనూ చెట్లలోనూ ఆడుకునే పీపుల్ మేము. కానీ ఇప్పుడు మాత్రం నేనైతే హిందూస్కి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మనము దీనికోసమే మనము పుట్టల్లో పాలు పోయడము, లేకపోతే చెట్టుకి దారం కట్టి పూజ చేయడము,